హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. 3 ప్లానెటరీ కంజంక్షన్స్, 3 గ్రహాలు కలిసినప్పుడు ఎలా ఉంటుంది. సో మనం రవి బుధులతోటి మిగిలిన గ్రహాలు ఎలా ఉంటాయి కలిస్తే అనేది చూస్తున్నాం. ఈరోజు చూసేది రవి బుధుడితోటి కేతువు. రవి బుధ కేతువులు కలిసినప్పుడు ఎలా ఉంటుంది. మనకి రవి అంటే తెలుసు, రవి అంటే మన ఆత్మ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఈగో, అలానే లీడర్షిప్ క్వాలిటీస్, గవర్నమెంట్, ఫాదర్, ఇట్లాంటివన్నీ రవి. అలానే రెస్పాన్సిబిలిటీ కూడా రవి ఫీల్ అయ్యేది రెస్పాన్సిబిలిటీ. కింగ్కి రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది కదా. సో అలానే మనలో ఉండే విల్ పవరు, ధైర్యం. ఇక బుధుడు ఇంటెలిజెన్స్కి కారకత్వం, అంటే తెలివితేటలు, సమయస్ఫూర్తి, ఆ టైంకి ఎట్లాగ సమస్యను పరిష్కరించాలి, అలాంటి తెలివితేటలు ఇచ్చేది బుధుడు. అలానే వాక్కారకుడు, మాట, డెసిషన్ మేకింగ్, అంటే ఎలాంటి నిర్ణయాలు ఎలా తీసుకుంటాం మనం, దానివల్ల అది పాజిటివ్గా ఉంటాయి, రిజల్ట్స్ నెగిటివ్గా ఉంటాయి. బికాజ్ వెన్ మెర్క్యూరీ ఈజ్ వెల్ ప్లేస్డ్, అలానే రెట్రోగ్రేషన్ లేకుండా మంచి స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు వాళ్ళు చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు. దే విల్ టేక్ గుడ్ డెసిషన్స్. సో ఇట్లాంటివన్నీ బుధుడు మనకిచ్చేది. ఇంకా కేతువు, ఇది సెపరేట్గా స్పెషల్ గ్రహం అనమాట కేతువు అంటేనే. ఎందుకంటే కేతువు మెటీరియలిస్టిక్కి సంబంధించింది కాదు, ప్రాపంచిక విషయాలకు సంబంధం లేని గ్రహం. ఇది మనలో ఉండే ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ, అలానే ఉండే జీవితం మీద విరక్తి. కేతువు ఇచ్చేది లైఫ్ అంటే ఏదో ఐసోలేషను, వెళ్ళి ఏ ఆశ్రమాల్లోనో జపం చేసుకోవడం, మెడిటేషన్ చేసుకోవడం, భగవద్ధ్యానం, ఇవన్నీ కేతువు. సో కేతువుకి అసలు మెటీరియలిస్టిక్ పోర్ట్ఫోలియోనే చాలా తక్కువ. సో ఇది మనకి ఏంటంటే ఆధ్యాత్మికత నేర్పించడానికి ఉన్న గ్రహం అన్నమాట. సో అలానే మనకి కేతువుని మార్స్ లాగా బిహేవ్ చేస్తుంది అంటారు, అంటే కుజుళ్లాగా, రాహు సాటర్న్ లాగా, అలాగనే మనకి కేతు కుజుళ్లాగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ 3 గ్రహాలు, అంటే ఒకవేళ కేతువు 6 degrees దగ్గర, అట్లానే రవి 11 degrees దగ్గర, ఒక 14 degrees దగ్గర మెర్క్యూరీ బుధుడు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది. ఎందుకంటే కేతువు కింద ఉంది, సో మిగిలిన గ్రహాలు పైన ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉంటుందనేది చూద్దాం. మనకి రవి అన్ని గ్రహాల కన్నా పెద్ద గ్రహం. రవి ఏం చేస్తా అంటే ఏ గ్రహాన్నైనా కంబస్ట్ చేసేస్తాడు. రవికి దగ్గరగా వితిన్, మనకి బుధుడు ఒక్కడే కొంత దూరం ఉండొచ్చు, 3-4 degrees ఓకే, బట్ వితిన్ 4 degrees కాంటాక్ట్లో వచ్చిన అన్ని గ్రహాలు కంబస్ట్ అవుతాయి రవితో. అయితే మనకి నోట్స్ ఉన్నాయి కదా, సౌత్ నోట్, నార్త్ నోట్, అంటే రాహుకేతువులు మన రవిని కూడా కప్పేస్తాయి మాయతోటి. అంటే ఇక్కడ ఏంటి, గ్రహణం ఏర్పడుతుంది, ఎక్లిప్స్. సో రవి కన్నా బలమైనవి ఈ రాహుకేతువులు. సో వాటి ప్రభావం అనేది ఈ గ్రహాల మీదకి వచ్చినప్పుడు, చంద్రుడి మీదకి, రవి మీదకి వచ్చినప్పుడు మనకి గ్రహణం ఏర్పడే అవకాశం. సో దీన్ని మనం మిగిలిన టర్మ్స్లో చెప్పుకోవాలి అనుకుంటే ఆస్ట్రాలజీ లాగాను, రవి ఎప్పుడైనా సరే వెనకాల నుండి ముందు ఒక 2 degrees 3 degrees ముందు రాహు కానీ కేతువు కానీ ఉంటే రవి ప్రభావం అనేది చాలా మటుకు తక్కువ ఉంటుంది. రవి క్వాలిటీస్ అన్నీ ఇక్కడ ఎక్లిప్స్ అయిపోతాయి. సో మనం ఫస్ట్ కేతు కింద ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది చూద్దాం. కేతువు కింద ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళలో ఆ ఈగో అనేది, సెల్ఫ్ ఎస్టీమ్ అనేది చాలా మంచి లెవెల్లో ఉంటాయి. అంటే అటు ఈగోయిస్టిక్గాను ఉండరు, ఇట్లా ఓవర్ కాన్ఫిడెంట్గాను ఉండరు, మంచి బ్యాలెన్స్డ్ కాన్ఫిడెన్స్ తోటి బాగా కనిపిస్తారు. అలానే వీళ్ళలో ఏంటంటే ఒక మంచి లక్షణాలు, జనాలను కొంత అర్థం చేసుకోవడం, అవతల వాళ్ళని, ఆ ఇంటెలిజెన్స్ కూడా బాగుంటుంది. సో ఓవరాల్గా ఈ కాంబినేషన్ అనేది ఈ బుధాదిత్య యోగాన్ని క్లియర్గా ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే కేతువు దూరంగా ఉన్నాడు, రవి బుధులు దగ్గర ఉన్నారు కాబట్టి బుధాదిత్య యోగం, దాని ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. ఇక రవి కిందుండి పైన కేతువు, దానిపైన బుధుడు, లేదు రవి బుధుడు దానిపైన కేతువు, అంటే బుధకేతువులు కొంత దగ్గరగాను రవి దూరంగాను ఉన్నప్పుడు వీళ్ళు మనకి చూడండి, మనం ఏమనుకున్నాం, కేతు అంటే కొంత మార్స్ లాగా, కుజుళ్లాగా. కుజుడు ఏమి ఇస్తాడు, ఎనర్జీని, స్పీడ్ని ఇస్తాడు. ఇక్కడ ఎప్పుడైతే కేతువు అలానే బుధుడు దగ్గరగా ఉన్నారో ఇంటెలిజెన్స్కి ఎనర్జీ తోడైనట్టు ఉంటుంది, ఇంటెలిజెన్స్, ఎనర్జీ. సో వీళ్ళు ఏంటంటే చాలా క్లారిటీ తోటి మంచి డెసిషన్స్ని తీసుకోగలుగుతారు. అలానే మ్యాథమెటిక్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, ఇట్లాంటి విషయాల్లో ఎక్సలెంట్ నాలెడ్జ్ ఉండే అవకాశం ఉంటుంది. ఇంజనీరింగ్ స్కిల్స్ అని చెప్పచ్చు. బికాజ్ మనకి కేతువు కూడా
ఇలాంటి స్కిల్స్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. బుధుడు ఇంకా చెప్పక్కర్లేదు. బుధుడు అంటేనే బుధుడు కుజుడు కలిస్తేనే దే బికమ్ ఎక్సలెంట్ ఇంజనీర్స్. సో ఇలాంటి కాంబినేషన్ ఉన్నప్పుడు కూడా ఇట్ ఈస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ కొంత మార్స్ లాగా కాబట్టి కేతువు ఆ స్పీడ్ని ఇస్తాడు. అలానే డెసిషన్ మేకింగ్ కానీ వీళ్ళ క్యాలిక్యులేషన్స్ కానీ అనాలిసిస్ కానీ ఒక పద్ధతిలో దేనైనా ఎనలైజ్ చేయడంలో కానీ ఎక్సలెంట్ థింకింగ్ అనేది ఉంటుంది. అయితే ఈ 3 గ్రహాలు కనుక దగ్గరగా ఉంటే మరీను లైక్ కేతువు, మెర్క్యూరీ, బుధుడు బాగా దగ్గరగా ఉండి కేతు ప్రభావం ఎక్కువ ఉన్నప్పుడు మటుకు మాట, ఈ తెలివితేటలు ఎంత బాగున్నా కూడా మాట విషయంలో కొంత తడబాటు ఉండడం కానీ స్పీచ్ ప్రాబ్లమ్స్, అంటే ఏం మాట్లాడుతామో అర్థమవుతుందని ఇక్కడ అంటాం కదా కొంతసార్లు మన కోపం వస్తేను. లైక్ ఏంటంటే వాట్ దార్ వాళ్ళ మైండ్లో ఉన్నది ప్రజెంట్ చేయడంలో ఆ అజ్ఞానం అనేది, బికాస్ కేతు ఇస్ ఏ అజ్ఞానం ఇచ్చేది. మనకి ఏంటంటే కేతువు హెడ్ ఉండదు కదా, ఇట్ ఈస్ హెడ్లెస్ ప్లానెట్. సో దేన్నైనా టచ్ చేసి ఓకే దిస్ ఇస్ మై మొబైలా, ఓకే దెన్ దిస్ ఇస్ మై బుక్. సో హెడ్ ఉండదు కాబట్టి ప్రతిదాన్ని ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతే తెలుసుకోవడం, అందులో అది ఇగ్నోరెన్స్ని కూడా ఇస్తుంది కొంత. సో మరీ కొంత దగ్గర డిగ్రీలో ఉన్నప్పుడు మటుకు మాటలు స్పీచ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అలానే రవి రవి కవర్ అయిపోయిన కంప్లీట్ లోవర్ డిగ్రీస్లో రవి ఉండి పైన మనకంటే సన్ ఎట్ 8 degrees, కేతు ఇట్ 11 degrees అనుకోండి, బట్ స్టిల్ కేతు ప్రభావం ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కొంత తక్కువ ఉంటుంది. అలానే వీళ్ళు ఏంటంటే వీళ్ళ సోల్ ఇంటర్నల్గా సన్యాసాశ్రమానికి వెళ్ళిపోవాలని, లేదు కొంత ఐసోలేటెడ్ ప్లేసెస్లో ఉండాలని, ఆశ్రమ జీవితం గడపాలని, ఇలాంటి కోరికలు ఎస్పెషల్లీ ఆ రవి దశలోనూ కేతు దశలోనూ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే కొంత జనాలకి దూరంగా వెళ్ళి వాళ్ళ వరల్డ్లో వాళ్ళు ఉండడాన్ని ఎక్కువ ఇష్టపడతారని చెప్పచ్చు. బట్ ఎనీవే దిస్ ఈస్ ద డిగ్రీస్లో బాగున్నప్పుడు మటుకు దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్ ఫర్ మ్యాథమెటిక్స్, మ్యాథ్స్, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్ స్కిల్స్, ఇట్లాంటి వాటన్నిటికీ అంటే ఇక్కడ మనకి బుధ కేతువులు ఇచ్చే ఇంటెలిజెన్స్ని, ఆ స్పీడ్ని రవి ఇంకా బ్రైటప్ చేస్తాడు. అంటే రికగ్నైజేషన్ అనేది కూడా చాలా బాగుంటుంది. సో ఓకే గైస్, ఇది రవి బుధ కేతువులు కలిసినప్పుడు ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది. సో మీకు 4 planetary conjunctions, 3 planetary conjunctions, వాటి ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి మీ జాతకంలో, ఇట్లాంటివి తెలుసుకోవాలనుకుంటే కనుక సెండ్ యువర్ బర్త్ డీటెయిల్స్ టు MS Astrology మాధవి శర్మ, దాది నా ఫేస్బుక్ బిజినెస్ పేజ్. అట్లానే msastrology.com వెబ్సైట్ నుంచి మీరు కన్సల్టేషన్ రిక్వెస్ట్ పంపించవచ్చు. అలానే ఈ వీడియో కిందనే ఈమెయిల్ ఐడీస్ నుంచి కూడా పంపించవచ్చు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ MS Astrology. బాయ్.